Hello everyone, welcome to the video series on 2023 UPSC Drug Inspector exam paper answer explanation. ఈ వీడియోలో సాల్వెంట్ ప్రాపర్టీస్ మీద ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Let us look at the question first. Parameter that indicates polarity of a solvent is. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే A dissociation constant, B dielectric constant, C boiling point, D freezing point. Now see, the question is about polarity of a solvent is indicated by which property. See, answer for this question is dielectric constant. Let us understand about this one. See, dielectric constant of a solvent indicates the ability of the solvent to reduce electrostatic forces between charged ions. అంటే టేక్ ఫర్ ద ఎగ్జాంపుల్, ఇప్పుడు సోడియం క్లోరైడ్ తీసుకోండి, NaCl. సోడియం క్లోరైడ్ మీరు వాటర్లో వేస్తే అది డిజాల్వ్ అయ్యి Na+Cl- మారుతుంది. అదే హెక్సేన్లో వేస్తే ఇట్ విల్ నాట్ గెట్ డిజాల్వ్. రీజన్ ఏంటి అంటే సోడియం క్లోరైడ్ ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఛార్జెస్ని జనరేట్ చేస్తుంది. ఈ పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ మధ్య ఉన్న ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ని న్యూట్రలైజ్ చేసేది వాటర్. వాటర్ ఎలా న్యూట్రలైజ్ చేస్తుందంటే Na+ చుట్టూ OH- వాటర్లో ఉన్న OH అయాన్స్ వస్తాయి, Cl- చుట్టూ వాటర్లో ఉన్న H+ అయాన్స్ వస్తాయి. అంటే ఈ అయాన్స్ని న్యూట్రలైజ్ చేసి సెపరేట్ చేయడమే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. సో దీన్ని ఎప్సిలాన్ అనే ఒక సైన్తో ఇండికేట్ చేస్తారు. వాటర్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఈజ్ 80. అది దిస్ ఇండికేట్స్ ద పొలారిటీ ఆఫ్ దట్ సాల్వెంట్. ఈ పొలారిటీ వల్లే, పొలారిటీ అంటే ఏంటి, మళ్ళీ వాటర్ H+ OH- అయాన్స్ని రిలీజ్ చేయడమే పొలారిటీ. ఈ H+ OH- రిలీజ్ చేయడం వల్ల మిగతా అయాన్స్ అన్నిటినీ ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జెస్ని న్యూట్రలైజ్ చేయగలుగుతుంది. ఈ న్యూట్రలైజ్ చేసే ఎబిలిటీని మెజర్ చేసే క్వాంటిటీ ఏంటి అంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. హెక్సేన్ అనుకోండి, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఈజ్ ఓన్లీ 2, వాటర్ 80. అంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎంత ఎక్కువ ఉంటే సాల్వెంట్ అంత పొలారిటీ ఎక్కువ అని అర్థం అనమాట. సో రైట్ ఆన్సర్ స్ట్రైట్ అవే ఇస్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. మిగతావి డిసోసియేషన్ కాన్స్టెంట్ ఈజ్ రిలేటెడ్ టు యాసిడ్ బేస్ ఎబిలిటీ టు డిసోసియేట్ దెమ్సెల్ఫ్. ఇప్పుడు అంటే స్ట్రాంగ్ యాసిడ్స్ తీసుకోండి, HCl, H2SO4, HNO3, HClO4, ఇవన్నీ స్ట్రాంగ్ యాసిడ్స్. స్ట్రాంగ్ యాసిడ్స్ ఇమ్మీడియట్గా డిసోసియేట్ అయిపోతాయి. H+Cl- HCl అయితే. సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H+ HSO4-గా. ఇలాగా స్ట్రాంగ్ యాసిడ్స్ అని ఇమ్మీడియట్గా డిసోసియేట్ అవుతాయి. అదే వీక్ యాసిడ్స్ అనుకోండి, తక్కువ డిసోసియేట్ అవుతాయి. CH3COOH ఎసిటిక్ యాసిడ్ వీక్ యాసిడ్, ఎసిటేట్ తక్కువ ఫామ్ అవుతుంది. సో యాసిడ్ బేస్డ్ స్ట్రెంగ్త్ ఈస్ డిపెండ్స్ అపాన్ టు వాట్ ఎక్స్టెంట్ దే ఆర్ గెటింగ్ డిసోసియేటెడ్. సో వాటిని ఇండికేట్ చేసేది డిసోసియేషన్ కాన్స్టెంట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ పొలారిటీ. ఇది ఒక పర్టికులర్ ఎసిడిక్ ఆర్ బేసిక్ స్పీసెస్ ఎంత బాగా డిసోసియేట్ అవుతుంది చెప్పేది డిసోసియేషన్ కాన్స్టెంట్ అనమాట. సో దిస్ ఇస్ నాట్ ద ఆన్సర్. బాయిలింగ్ పాయింట్ అనేది ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ స్ట్రెంత్ గురించి చెప్పేది. హై బాయిలింగ్ పాయింట్ ఉంది అంటే హై ఇంటర్మాలిక్యులర్ బాండ్ స్ట్రెంత్ ఇస్ దేర్. లో మాలిక్యులర్ బాయిలింగ్ పాయింట్ ఉందంటే లో ఇంటర్మాలిక్యులర్ బాండింగ్ స్ట్రెంత్ ఇస్ దేర్. ఫ్రీజింగ్ పాయింట్ కూడా అంతే. ఇన్ఫ్యాక్ట్ ఈ బాయిలింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్ అనేవి కాలిగేటివ్ ప్రాపర్టీస్లోకి వస్తాయి. ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏ పాయింట్ దగ్గర ఫ్రీజ్ అవుతుంది అని. సో దట్ ఈస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే సొల్యూట్ పార్టికల్స్ యాడ్ చేయడం వల్ల బాయిలింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్ చేంజ్ అవుతూ వస్తాయి. సొల్యూట్ పార్టికల్స్ని యాడ్ చేస్తుంటే బాయిలింగ్ పాయింట్ పెరిగిపోతుంది, దాన్ని బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ అంటారు. సొల్యూట్ మాలిక్యూల్స్ని యాడ్ చేస్తుంటే ఫ్రీజింగ్ పాయింట్ తగ్గిపోతుంది, దాన్ని ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ అని అంటారు. సో అవి కాలిగేటివ్ ప్రాపర్టీస్లోకి వస్తాయి. సో ఈ క్వశ్చన్లో ఇచ్చిన పార్ట్ ఏంటంటే ద పారామీటర్ దట్ ఇండికేట్స్ ద పొలారిటీ ఆఫ్ ఎ సాల్వెంట్ ఈస్ గివెన్ బై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ఆల్ ది బెస్ట్.